ఒక 400 టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాం రొట్టెల పండుగ సందర్భంగా. నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ ఘనంగా జరుగుతోంది. దర్గాకు భక్తులు పోటెత్తారు. దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. బారా షహీద్ దర్గాలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. స్వర్ణాల చెరువుల్లో కోరికల రొట్టెలను భక్తులు మార్చుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నేను స్వర్ణాల చెరువు వద్ద ఉన్నాం. రొట్టెల పండగ విశిష్టతకి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవాలా. ఎందుకంటే బారా షాహిదులు దర్శించుకున్న తర్వాత ఈ స్వర్ణాల చెరువు వద్దకు వచ్చినటువంటి భక్తులు రొట్టెల మార్పిడి చేసుకుంటారు. రొట్టెల మార్పిడి చేసుకుంటే ఏదైతే మనం తీసుకునేటువంటి రొట్టె సంతానం అయ్యుండొచ్చు, ఆరోగ్యం అయ్యుండొచ్చు, వైద్య, విద్య, ఇలా వ్యాపార రొట్టెలతో పాటు అనేక రొట్టెలు ఇక్కడ ఉన్నాయి. ఆ రొట్టెలు తీసుకుంటారు. ఒకవేళ గత సంవత్సరంలో సంతాన రొట్టె తీసుకుంటే ఈసారి ఆ సంతాన రొట్టె పూర్తి స్థాయిలో కలిగిన తర్వాత ఆ రొట్టెను విడుదల చేయడానికి వస్తూ ఉంటారు. సో మరలా సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరైతే సక్సెస్ అవుతుందో ఆ రొట్టె ఇచ్చేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకసారి నేను విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. నేను ప్రస్తుతం స్వర్ణాల చెరువు వద్దే ఉన్నాను. సో ఈ స్వర్ణాల చెరువు విజువల్స్ చూడొచ్చు. దాదాపు వేల సంఖ్యలో రోజుకి లక్షలాది మంది ఇక్కడికి రాబోతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి, ఒక ఆంధ్రప్రదేశే కాదు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి, అదేవిధంగా ప్రపంచం నుంచి కూడా, అంటే దేశ నలుమూల నుంచి కూడా ఈ యొక్క రొట్టెల పండుగ వస్తూ ఉంటారు. సో ఎక్కువగా కూడా భారీ ఎత్తున కూడా మహిళలు ఇక్కడ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ రొట్టె పట్టుకోవడానికి వచ్చారు మేడం? మేము కడప నుంచి వచ్చామండి. లాస్ట్ ఇయర్ మేము మా బాబు జాబ్ కోసం వచ్చాము. జాబ్ వచ్చింది. మళ్ళీ ఈ ఇయర్ పెళ్లి కోసం తీసుకోవడానికి వచ్చాము. పెళ్లి మీకు ఎవరైనా చెప్పారా? లేదంటే విశ్వాసం ఏంటి? మాకు ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పారు. వాళ్ళకి నమ్మకం కుదిరిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. అంటే అనేక మంది అనేక రకాలుగా అంటారు, రొట్టె పట్టుకుంటే కోరికలు తీరుతాయని అంటారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? దేవుడి మీద నమ్మకంతో చూడాలి. మనం ఎట్లా అంటే ఎట్లా చూడకూడదు. దేవుడి మీద నమ్మకం ఉంటే తీసుకొని తినాలి. మనం కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ తీర్చుకోవడానికి మళ్ళీ రావాలి. ఆ విధంగానే ఈ పిల్లలందరూ చాలా మంది సంతానం కోసం వచ్చారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నేను టీచర్ని. అయితే 5 years బ్యాక్ మాకు చెప్పారు ఇలా అనేసి. 5 years బ్యాక్ నుంచి వస్తున్నాను నేను. నాకు మా అమ్మాయి పెళ్లి అయిపోయింది. మళ్ళీ చిన్న అమ్మాయి కోసం చేశాను. చిన్న అమ్మాయి పెళ్లి కూడా అయిపోయింది. పెళ్లి రొట్టె వదలడానికి వచ్చాను సార్. ఇక్కడ మంచిగా అవుతుందని మా తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి అందరికీ చెప్పి తీసుకొచ్చాను సార్. ఈసారి ఫస్ట్ టైం. చాలా సంతోషంగా ఉంది మీ అందరు కలిసినందుకు. మేడం, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల నుంచి వచ్చినాం. హెల్త్ బాగా లేకుండే నాకు ఎక్కడ హాస్పిటల్కి పోతే తలకాయ నొప్పి, బాగా హెడేక్ బాగా ఎత్తుండే. ఇక్కడ వచ్చినాక నిద్ర గోళీ లేనిది పండుకోకపోయేది. అట్లాంటిది ఇక్కడ వచ్చినాక 6 సంవత్సరాలు నేను ఇక్కడ రాబట్టి అన్ని పనులు అయినాయి. బిజినెస్ గురించి అయింది, షాప్ పెట్టుకున్నా, హెల్త్ మంచిగా ఉంది. ఇప్పుడు మా లైఫ్ మంచిగా ఉన్నది ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పటి నుంచి. అంటే 6 సంవత్సరాల నుంచి వరుసగా వస్తా ఉన్నారా? ఏ సంవత్సరం విడిచిపెట్టలేదు మేము. ఏ రొట్టెలు పట్టుకున్నారు? ఏ పూర్తయి? ఫస్ట్ ఏమో హెల్త్ రొట్టె తిన్నా, హెల్త్ బాగుంది. దాని తర్వాత ల్యాండ్ రొట్టె తీసుకున్నా, ల్యాండ్ కొన్నా. దాని తర్వాత బిజినెస్ రొట్టె ఓకే అయింది. దాని తర్వాత బట్టల షాప్ పెట్టినా, దాని తర్వాత కంగన్ హాల్ పెట్టినా, అన్నీ సక్సెస్ అయినాయి. ఇప్పుడు దాకా ఏది కాదనేది ఇప్పుడు దాకా జరగలేదు. అన్నీ ఓకే. సో మొత్తానికైతే రొట్టెలు పట్టుకుంటే ఇక్కడ ఒక ప్రగాఢ విశ్వాసం, ఏదంటే ఆ కోరిక నెరవేరుతుందనే యొక్క సంకల్పం ప్రతి భక్తుల్లో విశ్వాసం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే దాదాపు లక్షలాది కొద్ది, దాదాపు 5 రోజుల పాటు జరిగే ఈ పండగకు లక్షలాది మంది వస్తూ ఉన్నారు. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రంపచల్ల మండలం. మేము సార్ సంపద పట్టుకున్నాం సార్. పిల్లల జాబ్ అవసరమో పట్టుకున్నాము, అది జరిగింది. ఈసారి వచ్చి ఇస్తా ఉన్నాం సార్. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఇలా కులమతాలకు అతీతంగా మత సమ్మేళనానికి ఇక్కడ ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే భారీ ఎత్తున కూడా అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ఒకసారి ఈ ప్రాంగణం అంతా చూస్తే కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు లక్షలాది మంది వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ అలాంటి ఇబ్బంది లేకుండా ఒకవైపు మంత్రి నారాయణ అయ్యుండొచ్చు, శాసనసభ్యులు, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయ్యుండొచ్చు, అదేవిధంగా అనేక మంది సమన్వయంతో ఈ యొక్క పండుగను, రాష్ట్రీయ పండుగను కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ చేస్తూ ఉన్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. పూర్తిగా లక్షలాది మంది ఈ 5 రోజుల పాటు దాదాపు 20 లక్షల పైగా కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒకవైపు అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా మొదటి రోజు రొట్టెల పండుగ చాలా అద్భుతంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇది మొదటి రోజు రొట్టెల పండుగపై తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, స్వర్ణాల చెరువు వద్ద నుంచి. తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. తెలంగాణలో మరో 7 రోజుల పాటు భారీ